అది ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా పాటలు ఉన్నాయి సార్ మన దగ్గర. మీరు చేసిన సినిమాల్లో కూడా కొన్ని పాటలు నాకు గుర్తున్నాయి. అయితే ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ మీరు అందరూ ఒకటేసారి వచ్చారు. అవునమ్మా. కానీ వాళ్ళతో మీకు రిలేషన్ ఎలా ఉంది సార్? చాలా బాగుంటుంది. ఎప్పుడు కలిసినా కూడా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటాం మేము. కలిసి ఎక్కువ ట్రావెల్ చేస్తుంది నేను చిరంజీవి గారితో ఎక్కువ కలిసి చిరంజీవి గారితో చేస్తారు. ఎందుకంటే ఆయన తమిళనాడులో ఉండిపోవడంతో నేను హైదరాబాద్ రావటం, తర్వాత ఆల్మోస్ట్ చిరంజీవి గారు చాలా సినిమాలకి నేను స్క్రిప్ట్ వర్క్ కూడా చేసేవాడిని. ఓ, ఇప్పటిదాకా మీరు స్క్రిప్ట్ రాస్తారని తెలియదు సార్ నాకు. స్క్రిప్ట్ వర్క్ అంటే నేను రాయకపోయినా సత్యానంద్ గారితో కూర్చుని మేమిద్దరం ముందు డిస్కస్ చేసుకుని ఆ కథను ఒక పద్ధతిగా చేసేవాళ్ళం. అలాగే పసివాడి ప్రాణం, అత్తకెముడు అమ్మాయికి మొగుడు, రాజా విక్రమార్క, ఇలా ఈ సినిమాలన్నింటికి కథలో నేను పనిచేసేవాడిని చిరంజీవి గారి తరపున. అంటే ఆయన్ని ప్రమోట్ చేయడం అనేది ఒక ఫ్రెండ్గా, అదే నా ఫ్రెండ్. నేను ఆయన నాకు డేట్స్ ఇచ్చి నేను దేవాంతకుడు తీశాను, ఎముడు మూడు తీశాను నేను ఓన్గా. అలాగే మిగతా సినిమాలకు కూడా కథా సహకారం చేస్తూ ఉండేవాడిని. కొన్నాళ్ళ పాటు నేను సినిమాలో యాక్ట్ చేయలేదు కూడా. అవును సార్, మీరు కనిపించలేదు మధ్యలో కొన్నాళ్ళు సినిమాలో కనిపించలేదు. అప్పుడంతా ఈ చిరంజీవి గారి సినిమాలని బూస్ట్ చేయడంలో, ఆ కథలు తయారు చేయడంలో నిమగ్నమై ఉండేవాడిని. నేను సత్యానంద్ గారు కూర్చొని తయారు చేసేవాళ్ళం. అన్ని సూపర్ హిట్ సినిమాలే. ఎముడు మొగుడు, అత్తకెముడు అమ్మాయి మొగుడు, పసివాడి ప్రాణం, అవును, న్యాయం కోసం, రాజశేఖరును సీత, ఇలా కొన్ని సినిమాలకి నేను కథలు తయారు చేయడం ఇష్టం. సో అవన్నీ కూడా సూపర్ హిట్లు అయ్యాయి. అయితే మీరు రైటరు, ఎందుకంటే ఇప్పటిదాకా నేను నిర్మాత నటులని మాత్రమే చెప్పాను, కాదు మంచి రైటరు. ఇక్కడ నేను పేరు వేసుకోలేదు ఇంతవరకు, గోస్ట్ రైటర్ అంటారు. అభిరుచి ఉన్న ముఖ్యమైన కళాకారులు, ముఖ్యంగా అభిరుచి. సినిమా బాగుండాలి, సినిమా ప్రపంచం, అది అలా చేస్తూ వచ్చారు మీరు, అది చాలా సంతోషం. అయితే వాళ్ళతో రిలేషన్ అలాగే కంటిన్యూ అందరితో అలాగే ఉంటుంది. ఓకే సార్, ఎందుకంటే అప్పటికిప్పటికి తేడా ఏం కనిపిస్తుంది సార్ మీకు? ఆ రోజులకి ఈ రోజులకి ఈ రోజులకి పెద్ద తేడా ఏం లేదు కానండి. అందరం ఒక చోట ఉండేవాళ్ళం, ఒకే చోట తినేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. ఇప్పుడు కల్చర్ మారిపోయిందమ్మా. ఎవరికి వాళ్ళకి సొంత వ్యాన్లు, సొంత కార్వాన్స్ అంటారే, వాటిలో కూర్చోవడం అలవాటు అయిపోయింది. ఆ షార్ట్ చేసామా ఎవరికి వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ టీవీలు పెట్టుకుని చూసుకోవడం సరిపోయింది. కానీ ఇలా సరదాగా నలుగురు కూర్చొని మాట్లాడుకునే సందర్భం లేదు. అదే మేము ఒక రోజుల్లో మెడ్రాస్లో వాహిని స్టూడియోలో కానీ ఏవిఎం స్టూడియోలో కానీ షూటింగ్లు చేస్తుంటే 8 ఫ్లోర్లు ఉంటే 6 భాషల వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. కన్నడ రాజ్ కుమార్ గారు, తమిళ శివాజీ గణేశన్ గారు, ఎంజీఆర్ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరూ వచ్చి ఆ చెట్ల కింద టేబుల్స్ వేసుకొని కలిసి భోంచేసేవాళ్ళం, కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళం బ్రేక్ టైంలోనూ దాంట్లోనూ. సో ఆ ఫ్యామిలీ అనేది ఇప్పుడు అంతస్తులు తేడా చేయడం, కొంతమంది అప్పుడు కూడా ఉన్నాయి కదా సార్ అంతస్తులు అనేవి ఉన్నాయి, కానీ మనుషులు అలా ఉండేవారు, ఆత్మీయంగా ఉండేవారు. శివాజీ గారు వేరే షూటింగ్స్ అవుతుంటే శివాజీ గణేశన్ గారు పిలిచేవాళ్ళు అసిస్టెంట్ని, తెలుగు షూటింగ్ ఎక్కడ జరుగుతుందో కనుక్కో, అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం అనేవారు. భోజనాలు బాగుంటాయి అని. అవును, తెలుగు వారి భోజనం బాగుంటుంది. అట్లాగే కన్నడ రాజ్ కుమార్ గారు, ఎందరూ రాజ్ కుమార్ గారు, అందరూ హీరోలు కూడా ఒకళ్ళొకళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరించుకునేవారు, వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. పక్కన ఎవరు అట్లా నటిస్తున్నారని ఆ ఫ్లోర్లో ఖాళీగా ఉంటే మాత్రం వెళ్ళి కూర్చొని చూసేవాడు ఎలా నటిస్తున్నారు అనేది. భూ కైలాస్ అనే సినిమా తెలుగులో రామారావు గారు చేశారు, కన్నడలో రాజ్ కుమార్ గారు చేశారు. రెండు ఒకేసారి సెట్లో 2 ఆల్టర్నేటివ్ షాట్లు తీసేవారు. సెట్లు అన్నీ ఒకటాయి, డబుల్ వర్షన్ అంటారు. రామారావు గారు యాక్ట్ చేస్తుంటే రాజ్ కుమార్ గారు వచ్చి కూర్చొని చూసేవాడు సెట్లో. ఈయన ఎలా చేస్తున్నారు క్యారెక్టర్. చూడండి, ఆయన గొప్ప నటుడు, ఈయన గొప్ప నటుడు, వాళ్ళకి చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంత ఒక సౌహృద భావం ఉండేది, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండేది, స్నేహితుల్లాగా పలకరించుకుంటూ ఉండేవారు, కూర్చొని తింటూ ఉండేవారు, అంత సరదాగా ఉండేవారు. సో అది ఈ రోజుల్లో లేదు. అంటే ఎవరి దారి వాళ్ళది, షూటింగ్ అయిపోయిందా ఎవరు వెళ్ళిపోతారు. మాకు అప్పుడులో మెడ్రాస్లో అయితే పాండీ బజార్ అని ఉండేది, ఇక్కడ మన కృష్ణ ఇందిరానగర్ లాగా. సాయంకాలం అయితే అందరూ అక్కడ చెట్ల కింద చేరేవాళ్ళు. ఆంధ్ర పాన్ షాప్ అని ఉండేది, ఆంధ్ర కెళ్ళి షాప్ అంటారు. అక్కడికి వెళ్ళి నుంచుని చక్కగా తెలుగు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని
అట్లాగే టెమిలియన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ సినిమా వాళ్ళు కూడా వచ్చి ఒకళ్ళొకళ్ళు ఇంటరాక్షన్ బాగా ఉండేది. పై 4 భాషల వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళు, అంత మెడ్రాస్లో ఉండేవాళ్ళు. సో అందరూ అన్ని భాషలు మాట్లాడేవారు. అట్లాగే రజనీకాంత్ తమిళ్, తెలుగు అన్నీ నేర్చుకున్నాడు, కన్నడ. నేను తమిళ్ నేర్చుకున్నాను, నేను ఫ్లూయెంట్గా తమిళ్ మాట్లాడతా. తమిళ్లో నేనే సొంతంగా చెప్పుకున్నాను డబ్బింగ్. గుప్పుడు మనసు తమిళ్ కానీ తమిళ సినిమాలన్నింటికీ నా సొంత వాయిసే, నేనే చెప్పేవాడిని. సో బహుభాష కూడా మాకు అలవాటు అయిపోయింది ఈజీగా అక్కడ. అవునండి, అవును. సో అది నిజమైన భారతదేశం అంటే సినిమాలో మాత్రం ఉండేదారు. అందరు కలిసి కూర్చొని కలిసికట్టుగా ఉండడం, కలిసికట్టుగా మాట్లాడుకోవడం, సహబంతిలో కూర్చోవడం. నేను నిన్నే ఎక్కడో స్టైల్ చూశాను. పివి నరసింహారావు గారు మెడ్రాస్ వస్తే ఎన్టీఆర్ గారు ఎన్టీ రామారావు గారు భోజనానికి పిలిచారు ఆయన్ని. ఎన్టీఆర్ గారు, పివి నరసింహారావు గారు మధ్యలో కూర్చున్నారు, ఎంజీఆర్ కూర్చున్నారు. నేల మీద చాపేసి కూర్చోబెట్టి విస్తరణలో భోంచేస్తున్న ఫోటో వచ్చింది వైరల్లో. సో ఆ సంస్కృతి సంస్కారం కూడా నేర్చుకునేవారు, నేర్పేవారు. అవునండి, అవును. ఇవన్నీ ఉండేవి. సో అదేమ్మా.